ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. మహబూబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నాము. ప్రస్తుతం మనం సార్తో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మీకు అడ్వాన్స్గా నూతనంగా 2020 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం T9 న్యూస్ నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. మహబూబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు 31st సెలబ్రేషన్ ఉంది. అది కూడా జాగ్రత్తగా అందరూ తీసుకోండి, సెలబ్రేషన్ చేయండి. బట్ ఎక్కడ కూడా అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అనవసరంగా కేసెస్ బుక్ అవుతాయి, తర్వాత యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉన్నది. మీరు సెలబ్రేషన్ 100% చేయొచ్చు, బట్ అది మిగతా వాళ్ళకి ఏ ఇబ్బందిగా జరగకుండా మీరు చూడాలి. థ్యాంక్ యూ. ఇక్కడ బెల్లం దందా సంబంధించింది వివిధ నియోజకవర్గాల మండలాల్లో ఎలా చూస్తున్నారు? ఈ మహబూబాద్ జిల్లా ముఖ్యంగా చూస్తే ఈ మన రాష్ట్రంలో గుడుంబ ప్రభావిత జిల్లా ఇది. సో ఈ గుడుంబ కోసం మనం జూన్ నుంచి ఆగస్ట్ వరకు 3 months స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. 3 monthsలో మనం ఆల్మోస్ట్ 1000+ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. చాలామందికి మనం ఆల్రెడీ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. దీంతోపాటు యాక్చువల్లీ ముఖ్యంగా అది ప్రాపర్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది బ్రేక్ చేయాలి. దాని కొరకు కూడా జిల్లా పోలీస్ శాఖ తరఫున మనం ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టినాం. చాలామంది ఇక్కడ ఈ డిఫరెంట్ స్టేట్ నుంచి బ్లాక్ జాగరీ తీసుకొని వచ్చే వాళ్ళకి కూడా మనం కేసెస్ బుక్ చేసినాం. మోర్ దాన్ 30 to 40 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లాక్ జాగరీ సప్లై చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఉన్నారు. కొంతమంది అక్కడ బీదర్, కర్ణాటక స్టేట్ నుంచి కూడా మన దగ్గర వస్తుంది. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది లీగల్ ఉంది, మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోయి తీసుకొని వస్తారు. తర్వాత బీదర్ నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు పౌడర్ కూడా తీసుకొని వస్తున్నారు. సో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన దగ్గర ప్రాపర్ ఎస్బీ ఉంది, సిసిఎస్ టీమ్ ఉంది, టాస్క్ ఫోర్స్ టీం ఉంది. దీంతోపాటు లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 100% దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. దేర్ ఈజ్ జీరో టాలరెన్స్ పాలసీ యాజ్ ఫార్ యాజ్ బ్లాక్ జాగరీ ఈజ్ కన్సర్న్ ఇన్ ద డిస్ట్రిక్ట్. గాంజాకి సంబంధించింది బాగా చురుగ్గా మీరు ఇప్పుడు నేను ఒక సంవత్సరం నుంచి కాలంలో చూస్తున్నా, గాంజా సంబంధించింది మీరు చురుగ్గా చేస్తున్నారు. ఎంతవరకు గాంజా కేసులోనే నమోదు చేశారు సార్? ఇప్పుడు ఈ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంకి గాంజా రహిత, డ్రగ్ రహిత చేయాలి, అది మనకు టార్గెట్ ఉంది. దాంతో భాగంగా మనకు మహబూబాద్ జిల్లా కూడా ఈ డ్రగ్స్ ఫ్రీ చేయడానికి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టినాం. దీంట్లో ఇప్పటివరకు అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు చెప్తాను నేను. సో టోటల్ కేసెస్ 26 ఈసారి రిజిస్టర్ చేయడం జరిగింది. 26లో కూడా మోర్ దాన్ 720 kgs డ్రై గాంజా కూడా పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో రిపీట్ ఆఫెండర్స్ అంటే ఎక్కువ మంది లేరు. సో రిపీట్ ఆఫెండర్స్ ఉంటే తర్వాత ఎన్డీపీఎస్ కేసెస్లో ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీ ఉంటే మనం పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ఈ ఎన్డీపీఎస్ భాగంగా చూస్తే మన దగ్గర అంటే రాష్ట్రంలో మ్యాక్సిమం కన్విక్షన్స్ ఎన్డీపీఎస్లో మన దగ్గర వచ్చినాయి. 20 years 3 కేసెస్లో కన్విక్షన్ వచ్చింది. దీంతోపాటు 10 years 15 years కూడా ఎన్డీపీఎస్ కేసుల్లో జరిగినాయి. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ భాగంగా అవేర్నెస్ కూడా మనం ప్యారలల్గా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి కాలేజెస్, స్కూల్స్, తర్వాత విలేజ్ విజిట్ చేసే టైంలో ఈ ఎన్డీపీఎస్ సంబంధించి అవేర్నెస్ కూడా కార్యక్రమం చేస్తున్నాం మనం. ఒక ప్రశ్న, ఇక్కడ చూస్తే సార్ ఇప్పుడు పోలీస్ శాఖల్లో చూస్తూ ఉంటే కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, వీళ్ళు సంబంధించింది ప్రేమ వ్యవహారంలో పడి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో జరిగినాయి రీసెంట్ పాస్ట్లో, అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. సో దీనికోసం ప్రత్యేకంగా అది అంటే మనకు రాష్ట్ర చీఫ్ ఆఫీస్ నుంచి కొన్ని డైరెక్షన్స్ వచ్చినాయి. సో ఎస్పెషలీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ పోలీస్ స్టేషన్లో అసలు ఏం నడుస్తుంది,
దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ప్లస్ ఇట్లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. సో అట్లాంటి ఎవరు కూడా ఏం చేయొద్దు. ఈ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు వెంటనే సీనియర్ ఆఫీసర్స్కి చెప్పాలి. కౌన్సిలింగ్ కూడా సెషన్ కండక్ట్ చేయాలి, అది కూడా ప్లాన్ ఉంది. మీకు బాధగా అనిపించింది కదా సార్ ఇలాంటివి చూస్తూ ఉంటే, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అవును, అది ఆబ్వియస్. అది ఒక ఫ్యామిలీ మెంబర్ ఒకవేళ పోతే అది చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మన మహబూబాద్ జిల్లా సంబంధించి కూడా 3 చనిపోయారు. ఒకరు అక్కడ గూడూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇంకొక తొర్రూరు సంబంధించి కానిస్టేబుల్ నెకొండ దగ్గర యాక్సిడెంట్లో చనిపోయారు. మన ఇక్కడ కలెక్టరేట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ చేయడం జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్స్, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఒకటే కోరిక, ఒకటి రిక్వెస్ట్ అందరికీ, మీకు ఏం ఇష్యూ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ ఒకవేళ ఇక్కడ రాకపోతే మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నా దగ్గర ఎస్బీ టీం ఉంది, ఎస్బీ వాళ్ళకి కూడా చెప్తే కూడా నో ప్రాబ్లం. బట్ ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎవరు కూడా తీసుకోవద్దు. సమస్య వస్తాయి, పోతాయి. మనం అది ధైర్యంగా అది ఫేస్ చేయాలి. లైఫ్ షుడ్ గో ఆన్. అనవసరంగా ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎవరు కూడా తీసుకోవద్దు. సార్ క్రైమ్ సంబంధించింది ఎలా చూస్తారు సార్? ఓవరాల్ మనకు అంటే ఈ 2023-24 ఈ 2 సంవత్సరం కంపేర్ చేస్తే ఓన్లీ 3.89% మన దగ్గర క్రైమ్ పెరిగింది. అది కూడా మనం ఇంతకుముందు మేము చెప్పిన మన దగ్గర అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ మనం కండక్ట్ చేసినాం కాబట్టి మోర్ దాన్ 1000 కేసెస్ బుక్ అయినాయి. దీంతోపాటు ఈ గత సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో మన దగ్గర జనరల్ ఎలక్షన్స్ 2 లోక్సభ కూడా జరిగినాయి కాబట్టి దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ భాగంగా చాలా కేసెస్ పెరిగినాయి. ఈ క్రైమ్ ఓవరాల్ మనం చూస్తే ఈ మేజర్ హెడ్స్ కింద క్రైమ్స్ తగ్గినాయి. మర్డర్ కేసెస్ కొన్ని పెరిగినాయి, ఒక 4-5 కేసెస్ పెరిగినాయి. బట్ అది కూడా మ్యాక్సిమం కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, సెక్షువల్ జెలసీ కానీ, సోర్సరీ సంబంధించి పెరిగినాయి. బట్ ఓవరాల్ మిగతా కేసెస్, రేప్ కేసెస్ కానీ, ఎస్సీ కేసెస్ కానీ, తర్వాత ఈ హెచ్బీ బై డే, హెచ్బీ బై నైట్, అది ఓవరాల్ తగ్గినాయి. సో క్రైమ్ వైజ్ మనం చూస్తే ఓవరాల్ డిస్ట్రిక్ట్లో ఈ కేసెస్ తగ్గినాయి. ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కొన్ని ఎస్పెషలీ మహబూబాద్ టౌన్, దొర్నాకల్, కేసముద్రం, మరిపేట, థురూర్, ఈ ఇంపార్టెంట్ టౌన్స్లో అది పెరిగినాయి. సో దానికోసం కూడా పోలీస్ శాఖ తరఫున మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి నైట్ పెట్రోలింగ్ పెంచడం, తర్వాత బిడ్ సిస్టమ్ మళ్ళీ రీయాక్టివేట్ చేయడం, సీసీటీవీ కెమెరాస్, కొత్త సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, పిటిజెడ్ కెమెరా ఇన్స్టాల్ చేయడం, ఏఎన్పిఆర్ కెమెరా. సో అటువంటి ప్లస్ ఈ జైల్ రిలీజ్ ఎవరు ఉన్నారు, ఎంఓ అఫెండర్స్కి చెక్ చేయడం, పాయింట్ బుక్స్ చెక్ చేయడం, అటువంటి మనం మల్టీ ప్రాన్స్ స్ట్రాటజీ కూడా అప్లై చేస్తున్నాం. సో ఓవరాల్ క్రైమ్ చూస్తే ఇది విదిన్ కంట్రోల్లోనే ఉంది. మన దగ్గర సెన్సేషనల్ కానీ చాలా పెద్ద హిన్నెస్ క్రైమ్ ఎక్కడ కూడా జరగలేదు. సో బై అండ్ లార్జ్ డిస్ట్రిక్ట్ ఒక పీస్ఫుల్ వాతావరణంలో ముందుకు వెళ్తుంది. మైబాద్కి వచ్చేసి కొన్ని మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కేర్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ కొద్దిగా 10 రోజులు 10 రోజులు డీలా చేస్తున్నారు కేసులని కొంతమంది మనకు సమాచారానికి వచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అటువంటి కంప్లైంట్స్ నా దగ్గర ఏం రాలేదు. ఒకవేళ అది వాళ్ళ పిటిషన్స్ మీద ఎవరు డిలే చేస్తే వాళ్ళు డైరెక్ట్ నా దగ్గర కూడా రావచ్చు. నేను 24/7 ఇక్కడే మహబూబాద్లోనే ఉంటా. మీరు అంటే చాలామంది పబ్లిక్ నాకు డైరెక్ట్ మెసేజ్ కూడా చేస్తారు, ఫోన్ కూడా చేస్తారు. సో ఇటువంటి ఎవరు డిలే చేస్తే మీరు ఇమ్మీడియట్ సూపర్ ఆఫీసర్స్కి నోటీస్లో తీసుకొని రండి. 100% అంటే ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ బర్కింగ్ ఆఫ్ క్రైమ్ ఎక్కడ కూడా జరగట్లేదు. సో ఇటువంటి కంప్లైంట్స్ వస్తే 100% దాని మీద యాక్షన్ తీసుకోండి. సార్ ఒకటే అంటున్నారు, పూర్తి స్థాయిలో పనిచేయడానికే పోలీస్ శాఖ మీకు ఎదురు చూస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నారు, మీ సమస్య ఏది ఉన్నా కూడా నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ డిఎస్పీల దాకా చేయకపోతే డైరెక్ట్గా ఎస్పీ కార్యాలయానికి వచ్చి మీ యొక్క బాధలను ఇక్కడ చెప్పుకోవచ్చు అంటూ సార్ చెప్తున్న పరిస్థితి ఇది. మహబూబాబాద్ జిల్లా పోలీస్ జిల్లా హెడ్ ఆఫీస్ నుంచి ఫేస్ టు ఫేస్ T9 న్యూస్ నుంచి.
చెప్పేది వాస్తవమే, కానీ ఎవరు రారు. వాయిస్ తీసుకొని పోతారు కావాలంటే. వాయిస్ అంటే నిన్న అది అన్ని డిస్కస్ చేసినాం కదా మనం. సార్ ఏదైనా 1 year లో ఏం చేసినా నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయబోతున్నాం అది కూడా డిస్కషన్ అయింది. తర్వాత ఈ రోజు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చెప్పడం జరిగింది. అవునవును. ఏం లేదు సార్, ఒక 2 minutes ఇట్లా సింపుల్గా తీసుకుంటాం. మీకు ఏమి ఇబ్బంది పెట్టే స్థాయిలో ఏమి ఉండదు. ఏదైనా కూడా మీకు ఏముండదు. క్రైమ్ స్టోరీ సంబంధించినవి అడుగుతా. ఏముండదు సార్, ఎన్ని కేసులు ఏంటి అని కేసీఆర్ ఇప్పుడు డేటా లేదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మనం డీటెయిల్గా చెప్పాము. అదే సార్, అయ్యే చెప్పండి. ఏముండదు, సింపుల్గా ఉంటుంది సార్. ప్రాబ్లం